మైకేల్ జాక్సన్ పై కుట్ర జరిగింది. సంగీత సామ్రాట్ లెజెండరీ పాప్ కింగ్ ది హత్యనంటూ సంచలన కథనాన్ని ప్రచురించింది బ్రిటిష్ న్యూస్ డైలీ. ప్రపంచవ్యాప్తంగా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. దిమ్మ తిరిగే సంగీతంతో జనాన్ని ఉర్రూతొలగించిన మైకేల్ జాక్సన్ మరణం వెనుక కుట్ర ఉందంటూ బ్రిటిష్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మైకేల్ జాక్సన్ మరణం వెనుక దాగి ఉన్న నిజాలు నిగ్గు తేలాలన్న డిమాండ్ అందరిలోనూ వినిపిస్తోంది. డాన్స్ లెజెండ్ మరణం హత్య అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జాక్సన్ ఫ్యాన్స్. గతేడాది జూలై 7న జారీ చేసిన డెత్ సర్టిఫికెట్ లో మరణానికి కారణాలు ప్రస్తావించలేదు. ఆ తర్వాత ఆగస్టు 31న దీనిపై మరో సర్టిఫికెట్ ఇచ్చిన క్రిస్టోఫర్ రోజర్స్ జాక్సన్ ది ఖచ్చితంగా హత్యనని తెలిపారు. అయితే ఈ విషయం బయటికి రాలేదు. బ్రిటిష్ న్యూస్ డైలీ దీన్ని రిలీజ్ చేయడంతో బ్రిటన్ లో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. You want to take them places that they've never been before. You want to show them town like you've never seen before. రోజర్స్ ఇచ్చిన వివరాల ప్రకారం పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ కి ఎవరో విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చారు. ఇందులో వాడిన కెమికల్ ఎక్యూట్ ప్రపోఫోల్ ఇనాక్సికేషన్. అయితే మైకేల్ మరణాన్ని విచారించిన లాస్ ఏంజల్స్ పోలీస్ వాదన వేరే విధంగా ఉంది. డ్రగ్ పర్సెంటేజ్ పెంచడం వల్లనే జరిగిందని చెప్పుకొస్తున్నారు. ఇలా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యూస్ ఆఫ్ ద వరల్డ్ కథనాన్ని ప్రచురించింది. We're all here because of him. May that continue with him leading the way. This is the moment. This is it. It's an adventure. మైకేల్ జాక్సన్ మరణం మొత్తానికి బాధ్యుడిగా చెప్తున్న పర్సనల్ డాక్టర్ కన్రాడ్ ముర్రేపై కేసు ఫైల్ చేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనిపై ముర్రే కూడా ముందు జాగ్రత్త పడినట్లు సమాచారం. పోలీసులు కూడా డాక్టర్ ముర్రే డ్రగ్ శాతాన్ని పెంచి ఇవ్వడం వల్ల విషంగా మారిందని అంటున్నారు. Awareness and awakening and hope to people. The why at the center of everything that we're doing is so much about this. I feel so blessed that I can give the world that. జాక్సన్ కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై మెరుగైన విచారణ జరపాలని కోరుకుంటున్నారు. మరణం వెనుకున్న అనుమానాలను నివృత్తి చేయాలని ప్రకటించారు. ఇటు మైకేల్ ఫ్యామిలీనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉన్న కోర్టులలో మృతికి సంబంధించి వివరాలు వెల్లడించాలని కోరుతూ అనేక కేసులు నమోదయ్యాయి. Let's do it one more time. కొందరంతే, కొందరి విషయంలోనూ అంతే. దేవుడు పగబట్టడు, పసిపిల్లాడై ఆడుకోడు. సాటి మనిషే ఈర్ష్యపడతాడు, కుట్ర పన్నుతాడు, దెబ్బతీస్తాడు, చంపేస్తాడు. మైకేల్ మరణం సంగీత ప్రపంచానికి ఒక విషాదం. అది హత్య అని తేలడం మానవాళికి మహావిషాదం. ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతం పోలిక, 1000 వోల్టుల కరెంటు పాసానయ్యే డేంజర్ జోన్. జాక్సన్ పాటాడే వేదికంటే స్వేచ్ఛా ప్రపంచంలోకి బాహువులు విశాలంగా చాచిన మనిషి పోలిక. పాప్ సంగీత ప్రపంచానికి గుండె గొంతుకనిచ్చి మ్రోసిన అతనెళ్లిపోయాడు. అతని ఆట పాట మాత్రం ప్రపంచంలో మార్మోగుతూనే ఉంటాయి. మైకేల్ మరణం వెనుకున్న మరిన్ని విషయాల గురించి తెలుసుకునే ముందు